అలా మొదలై ఇలా ఎగవేత. నెలకొండపల్లిలో అనుమతులు లేని వెంచర్, ఒక్కొక్కరు 13 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుని జోరుగా వ్యాపారం. అనుమతులు తీసుకోలేదు, తీసుకుంటాం అంటున్న నిర్వాహకులు. అంటే ఏం అనుమతులు రాకముందుకే రిజిస్ట్రేషన్ కూడా మరి ఎట్లా చేసి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ఎట్లా అయినాయి అసలు? పైసా మామూలు పైసలకు ఏమైనా చేస్తారు తయారయ్యి అధికారులు. అనుమతులు తీసుకోలేదు, తీసుకుంటామంటున్న నిర్వాహకులు. ఆ ప్లాట్లు బేరం తర్వాతన ఆ చెరువు మాదారం క్రాస్ రోడ్ లో ఆ తిరుమలాపురం పరిధిలో వెంచర్ నిర్మాణం అన్నట్టుగా చూసుకోవాలి. ఈ యొక్క వెంచర్ కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. ఇందులో ఆ ఫ్లాట్స్ అమ్మినా కొన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోబడి అన్నట్టు ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మరి రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగినాయి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు. అంతా 2 నెంబర్ దందా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు ఎప్పుడు దోసుకుందామా, ఏడ తిందామా, ఏడ బినామీల పేర్ల మీద ఆస్తులు పెడదామా అన్నట్టే తయారు. మొత్తము ఎట్లా తయారయ్యారంటే ఈ చట్టాలు కూడా వీళ్ళని ఏం చేస్తట్లేవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వ్యవహారం వీళ్ళది. ఇక్కడ కలెక్టర్ గారు దృష్టి పెట్టారు గిసోటి దాని మీద. వీళ్ళని చూసి ఇంకొకరు తయారవుతారు, వాళ్ళని చూసి ఇంకొకరు తయారవుతారు. ఇట్లుంటే తెలంగాణ రాష్ట్రం ఏడుకెళ్ళి బాగుపడుతుంది, ఎట్లా ఆదాయం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ఖమ్మం మన ప్రజావాణి ఆ ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా వెంచర్ రూపుదిద్దుకున్నది అనే నెలకొండపల్లి మండలంలో ప్రధానంగా నెలకొండపల్లిలో గతంలో గ్రీన్ బెల్ట్ ను ప్రభుత్వం నిబంధనల ప్రకారం కేటాయింపులు చేయకుండా లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన ఉదాంతం మరొక ముందే ప్రస్తుతం మండల పరిధిలోని తిరుమలాపురం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా మరో వెంచర్ నిర్మాణం జరిగింది అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. లేఅవుట్ చూడు ఎట్లా చేస్తారు, అధికారులు ఉన్నారా లేదా, డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే ఇట్లనే దీన్ని అంటున్నారా? టైంకి జీతాలు తీసుకొని తయారయ్యారు అధికారులు. మొత్తం అంతా తీసి లేఅవుట్ తీసి మొత్తం అంతా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని అంతా ఎవరెవరు ఉన్నారు, ఎట్లా జరిగింది, వ్యవహారంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో ఇదంతా బయటికి రావాలి. అందరినీ సస్పెండ్ చేస్తేనే ఇంకొకటి చేయకుండా ఉంటుంది. చూడు ఎట్లా కొట్టేది వెంచర్ చూడు, ఈ కథ చూడు, ఎంత దర్జాగా ఏ అధికారంతో ఏ ధైర్యంతో చేసిరో అర్థం చేసుకోవాలి. దీంట్లో కుమ్మక్కైన వాళ్ళు అందరు ఇవ్వాలి, తీగలాగా దొంగలు కాదు అందరు బయటికి రావాలి. ఏం తయారయ్యారా నాయన, ఆలీబాబా 60 దొంగలు అన్నట్టు మొత్తం అందరూ ఒక కూటమిలాగా ఏర్పడతారు. ఒకతాను ఏర్పడి ఏమేమి చేయాలి, ఏమేమి దోసుకోవాలి, ఎట్లా భూములు ఉన్నాయి, దాన్ని ఎట్లా అమ్మాలని చెప్పేసి మంచి డిస్కషన్ పెట్టుకొని ఇట్లా తయారు చేస్తారు అనమాట. ఇట్లా అధికారులు కూడా ఉంటారు.